మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. తులారాశి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీ పరాభావనామ సంవత్సరం, మరి ఈ పరాభావనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను చూసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ దీనికంటే ముందు ఒక 2-3 విషయాలను తెలుసుకుందాం. ఇది తులారాశి అని అనగానే మనకు సుమారుగా కూడా ఈ రా, రి, రు, రే అక్షరాలు, ప్రతాపు, ప్రదీపు, ప్రమోదు, లైక్ ఏదైనా ప్రసన్న, ఇలాంటి అక్షరాలు కలిగినటువంటి వారు కూడా తులారాశి వారి కిందనే మనము తీసుకోవడం జరుగుతుంది. మరి ఎవరైతే ఈ 2024, 2025లో విపరీతంగా అప్పులు చేయాల్సి రావడం కానీ, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ, ఏమైనా సీక్రెట్గా ఉన్నటువంటి విషయాలు బట్టబయలవడం కానీ, 2023-22లో వివాహం జరిగితే 24-25లో కొంత గొడవలు ఏర్పడేటువంటి దాఖలాలు కావచ్చును. అదేవిధంగా మనీ రిలేటెడ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి వారు, అదేవిధంగా కొంత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, స్టమక్ రిలేటెడ్ కావచ్చును. అదేవిధంగా ఇలాంటివి కొన్ని ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఈ తులారాశి వారు. కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడాలు కానీ, మరికొందరు భార్యాభర్తలలో అనుమానాలు ఏర్పడడాలు, అసలు వినకూడని మాటలు, చూడకూడని చిత్రాలు, ప్రదేశాలు, ఇలాంటివి కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కూడా ఏర్పడిన దాఖలాలు ఉన్నవి. సో ఎవరైతే ఇక్కడ తులారాశి వారు అని చెప్పబడుతూ ఉన్నారో, గడిచిన రోజులైతే చాలా బ్యాడ్ ఈవెంట్స్ ఉన్నవి. అది ఒక 100 రూపాయలకు కావచ్చును, ప్రదేశ మార్పులు కానీ, ఇంట్లో వీళ్ళ యొక్క తండ్రి గారికి కానీ, తల్లి గారికి కానీ హెల్త్ ఇష్యూస్ రావడం కావచ్చును. ఉద్యోగంలో అయితే విపరీతమైనటువంటి నెగిటివ్ ఇంపాక్ట్, మామూలు నెగిటివ్ ఇంపాక్ట్ కాదు. ఒక గంటలో అయ్యేటువంటి పనిని 10 గంటలు చేయాల్సి రావడం, వాహన ప్రమాదాలు, అదేవిధంగా మీ బాస్తో మీకు చివాట్లు కానీ, కొంత ఒక 10 మంది చేసే వర్క్ను మీకే అప్పగించడం కానీ, లేదా 2-3 చేయాల్సి వచ్చేటువంటి వర్క్ను మీకు ఒక్కరికే అప్పచెప్పడం కానీ చెప్పలేం. ఇలాంటివి ఎన్నెన్నో కూడా సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేసినటువంటి దాఖలాలు ఉన్నవి. సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క తులారాశి వారు ఉన్నారో, మరి ఇంకా రాబోయే రోజులలో అనేటువంటి విషయాలను చూసుకునే ముందు, ఈ సందర్భాలలో వివాహ ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నారా? ఉద్యోగం వద్దు, నేను బిజినెస్ వైపుగా వెళ్తా అని చెప్పి ఏదైనా బిజినెస్ పెట్టుకొని మోసపోయి ఉన్నారా? ఆన్లైన్లో 2025లో చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు. హోటల్స్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీతోనే మీరు 100% ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు మీరు చెక్ చేసుకోవాల్సింది, చెక్ చేసుకునే ముందుకు వెళ్ళాల్సింది. లేదు అనుకుంటే ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు చాలా ఉన్నవి. ఎవరైతే తులారాశి వారు ఉన్నారో, ఈ సందర్భంలో మరొక మాట చెప్తున్నాను, అసలు సంబంధం లేని గొడవల్లోకి మనకు వెళ్ళడం, మన తమ్ముడో, మన అక్కనో, మన చెల్లెనో, మన భావనో, వీరి మధ్యన మనము ఆ భారాన్ని మన తలపై వేసుకొని మనం వెళ్ళినటువంటి దాఖలాలు, అక్కడ మనకు ఇబ్బంది కలిగించే సందర్భాలు, పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, కోర్టు సంబంధించింది వెళ్ళడాలు, ఇలా ఎన్నెన్నో కూడా సొంత అన్నదమ్ముళ్ళే, సొంత అక్క చెల్లెళ్ళే విడిపోయిన దాఖలాలు, భూ సంబంధిత ఇబ్బందులు చాలా ఫేస్ చేశారు, వీసా రిలేటెడ్ కానీ. సో ఏది ఏమైనప్పటికీ ఈ 2026 జూన్, జూలై, ఆగస్టు దాటింది అంటే మీకు కొంత గురువు యొక్క అనుగ్రహము అనేటువంటిది నేను అనను, కానీ శని యొక్క అనుగ్రహం మీకు ఉండబోతూ ఉన్నది. విపరీతంగా ఈ ఆగస్టు నుంచి శనైశ్వరుని యొక్క అనుగ్రహం మీకు ఎక్సలెంట్గా ఉండబోతూ ఉన్నది. గురువు 10వ ఇంటికి వచ్చినప్పటికీ కూడా గురువు యొక్క అనుగ్రహం మీకు ఏది ఉండదు, చాలా తక్కువగానే ఉంటుంది. రావాల్సిన ధనం మాత్రం వస్తుంది. గురు మూలకంగా రావాల్సిన ధనము రావడము ఉన్నది. అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మరొక మాట, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో, ఆగస్టు దాటిన తర్వాత వివాహ ప్రయత్నాలు చేయండి. ఈ లోపొద్దు.
ఒకవేళ మీ వ్యక్తిగత జాతకరీత్యా ఏ చంద్రుని దశనో, శుక్రుని దశనో, రాహు యొక్క దశనో ఈ గ్రహాలు మీకు యోగంగా ఉన్నాయి అనుకుంటే టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. నడుస్తూ ఉన్నాయి అని అనుకుంటే అవి చెక్ చేసుకోవాలి. ఇక ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో మరి రాబోయే రోజులలో వివాహ ప్రయత్నాలు జూన్, జూలై, ఆగస్టు తర్వాత ముందుకు వెళ్ళండి. ఇంకా ఆరోగ్యానికి సంబంధించింది కుదుట పడే పరిస్థితి ఉన్నది రాబోయే రోజులలో. మనకు సుమారుగా ఆగస్టు దాటితే వ్యాపారం, ఎవరైతే వ్యాపారం చాలా బోసిపోయినట్టుగా అయిపోయిందో, అసలు వ్యాపారం తీసేయాలా ఉంచుకోవాలా అని అర్థం కాని సందర్భాలలో తప్పకుండా మీరు వ్యాపారానికి సంబంధించింది మీకు శుభం జరగబోతూ ఉన్నది. తొందరపడొద్దు, ఓపికగా ఉండండి. చాలా అంటే చాలా ఓపికగా ఉండండి. మీరు ఎట్టి కోశాన కూడా వ్యాపారంలో మార్పులు చేర్పులు వద్దు, బాగుంది. అదేవిధంగా ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో మీకు విదేశీ ప్రయత్నాలు కానీ, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, అదేవిధంగా కోర్టు సంబంధించినటువంటి ఇబ్బందుల నుండి దూరం పోవడం కానీ, కొత్త కొత్త మనుషులు పరిచయాలు కానీ, కొత్త కొత్త వ్యాపారాలు కానీ ఎట్టి కోశాన కూడా ఈ ఆగస్టు నుండి నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. 2026 ఆగస్టు నుంచి 2027 జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపు ఏ క్షణానైనా ప్రదేశ మార్పులు మాత్రం మీకు ఉన్నవి. అది ఏ రకంగా అనేది అది మీకే తెలిసి ఉండాలి. అది వ్యాపారమా, సొంత ఇల్లా, లేదా సొంత ఇంటి నుంచి కిరాయి ఇంటికా, కిరాయి ఇంటి నుంచి సొంత ఇంటికి వెళ్ళడమా, ఇలా లైక్. సో అదేవిధంగా ఎవరైతే ఇక్కడ మరి మనకు చూసుకున్నట్టయితే తులారాశి వారు ఉన్నారో కొంతమేర ఆన్లైన్లో ఎక్కువగా అమౌంట్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఆ యొక్క రికవరీ కోసము మీ వ్యక్తిగత జాతకంలో నడిచే దశ అంతర్దశలు కానీ, ఏకాదశ స్థానంలో ఎవరున్నారు కానీ, లేదా మీ యొక్క ధనకారకుడు ఎక్కడున్నాడు అనేటువంటి విషయాలను కానీ ఇవి మనం 1కి 2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం మీది. అది కనుక రాబోయే రోజులలో 2026 ఆఫ్టర్ జూన్, జూలై, ఆగస్టు తర్వాత నుండి చాలా ఎక్సలెంట్గా ఉండబోతూ ఉన్నది తులారాశి వారు. కాలభైరవ స్వామి అర్చన, కాలభైరవ స్వామిని దర్శించడం, కాలభైరవ స్వామికి కూష్మాండ దీపం పెట్టడం మీకెంతో శుభంగా కనబడుతూ ఉన్నది. ఆల్ ద బెస్ట్.